హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 21/5/2026 గురువారం సంబంధించిన అప్డేట్ చూద్దామా. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెరికాది ఆటవిక న్యాయం, ప్రపంచంపై ఏకఛత్రాధిపత్యం తగదు, ధృవంగా ఉండాల్సిందే. జిన్పింగ్ పుతిన్ ఉమ్మడి ప్రకటన. వాణిజ్యంలో మెలోడీ, ఏఐ, అంతరిక్షం, అణు రంగాల్లో సహకారం భారత్ ఇటలీల నిర్ణయం. మోదీపై ఆత్మీయతను చాటుకున్న మెలోడీ టోఫీలను ఇచ్చిన ప్రధాని. కులగణన చేస్తే తప్పేంటి? పిటిషనర్కి సుప్రీం సూటి ప్రశ్న. వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేత. నెక్స్ట్, క్యూర్లో డేటా సిటీ, 1500 ఎకరాల్లో ఏర్పాటు. హైదరాబాద్ వెలుపల జేసీసీలు, పెట్టుబడుల ఆకర్షణకు ఇన్వెస్ట్ తెలంగాణ. ఏజెన్సీ హెల్త్ సిటీకి వైద్య పర్యాటక కేంద్రం తెచ్చేందుకు చొరవ. ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు. పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి. 161 కిలోమీటర్లు, 6 వరుసలు. త్రిబుల్-ఆర్ ఉత్తర భాగం పనులకు కేంద్రం పచ్చ జెండా. ప్యాకేజీ 1లో గిర్మాపూర్ నుంచి ప్రజాపూర్ వరకు, ప్యాకేజ్ 2లో ప్రజ్ఞాపూర్ నుంచి తంగడిపల్లి వరకు. 2 ప్యాకేజీలలో బిడ్లు దాఖలకు టెండర్ల ఆహ్వానం. సాస్కి కింద 5,000 కోట్లు అందించండి. విద్యారంగ రుణాలను ఎఫ్ఆర్బీఐ పరిమితి నుంచి మినహాయించండి. కేంద్ర ఆర్థిక మంత్రికి ఉప ముఖ్యమంత్రి భట్టి వినతి. మెట్రో 2వ దశకు కేంద్రం సానుకూలం. నిర్మాణ వ్యయంలో సగం భరించేందుకు సిద్ధం. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశం. తర్వాత కిషన్ రెడ్డి వెల్లడి. మోదీ షాలు దేశాన్ని అమ్మేశారు. ఆర్థిక వ్యవస్థను అదానీ అంబానీ అమెరికా చేతిలో పెట్టారు. రాహుల్ గాంధీ ధ్వజం. ఆయనది అరాచక మనస్తత్వం. భాజపా. గోస్ట్ సిమ్ నెట్వర్క్పై ఉక్కుపాదం. 13 రాష్ట్రాలు సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు. 66 మంది అరెస్ట్. నేటి నుంచి సరస్వతి అంత్య పురస్కారాలు. భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశం. 30 కోట్లతో ఏర్పాట్లు. జీతం నుంచి నేరుగా మ్యూచువల్ ఫండులకు. సెబీ కీలక ప్రతిపాదనలు. దండెత్తిన ఎండ. 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు. అత్యధికంగా నిర్మల్ జిల్లా దిల్వార్పూర్లో 46.5. వడదెబ్బతో ఒకే రోజు 11 మంది మృతి. 25 వరకు వడగాలులు వీస్తాయి. వాతావరణ శాఖ. పగటి బయట తిరగొద్దని ప్రజలకు సూచన. జూన్ 2న కొత్త పింఛన్లు 2 లక్షల మందికి పంపిణీ. అర్హుల జాబితాలో సిద్ధం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు. గోస్ట్ సిమ్ నెట్వర్క్పై ఉక్కుపాదం. ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 పేరుతో 13 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు. బెంగాల్లో ప్రగతికి హరిత శక్తి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వ్యవస్థల మార్పుతో పాటు ఉద్యోగాలు, పారిశ్రామిక సుస్థిరత, అభివృద్ధి కోరుకున్న ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాయి. ఆ మేరకు కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం ప్రధానమైనది. ఒకప్పుడు భారతదేశానికి ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రంగా వెలిగిన పశ్చిమ బెంగాల్ పూర్వ వైభవం పొందాలని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు. నెక్స్ట్, స్వీడన్తో చెలిమి, భద్రతకు బలిమి. ప్రధాని మోదీ తాజా స్వీడన్ పర్యటనలో ఇరు దేశాల సంబంధాల్లో మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా రక్షణ సహకారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఉభయ దేశాలు నిర్ణయించాయి. ఇండియా స్వీడన్ సంబంధాల కీలక మార్పులకు ఇదే సాంకేతికంగా నిలుస్తుంది. కోల్కతా నిలిచింది ఖాతాలో మరో 6వ విజయం. ముంబైపై గెలుపు. దేశవాళీలో 1728 మ్యాచ్లు. దులీష్ ట్రోఫీతో సీజన్ సురు. అక్టోబర్ 11న రంజీ ట్రోఫీ ప్రారంభం. 2026-27 షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ. భారత్ను దాటిన బంగ్లా. డబ్ల్యూటీసీ పట్టికలో 6వ స్థానానికి టీమిండియా. ఎడారిలో ద్రాక్ష సాగు. అత్యాధునిక సాగు విధానాలకు ఇజ్రాయెల్ పెట్టింది పేరు. ఇప్పుడది తమ దేశంలోని ఎడారి ప్రాంతమైన నేగవ్లో ద్రాక్ష తోటలను పండిస్తూ భారీ స్థాయిలో వైన్ ఉత్పత్తి చేస్తుంది.
పశ్చిమాసియా ఆవాలకు యుద్ధం విస్తరించింది. అవలకు అమెరికాకు ఇరాన్ హెచ్చరిక. ఒప్పందం కుదుర్చుకోకపోతే భీకర దాడులు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ట్రంప్ వ్యతిరేక తీర్మానాన్ని చర్చకు స్వీకరించిన అమెరికా సెనెట్ దేశ భద్రతలో కీలకమైన సమాచారాన్ని దురంధర్ సినిమా బహిర్గతం చేస్తుందా? ఆ ఆందోళనలను పరిశీలించండి. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం. మైక్రోసాఫ్ట్ భారీ డేటా సెంటర్ ఈ ఏడాదిలో ప్రారంభం. మైక్రోసాఫ్ట్ ఇండియా అధ్యక్షుడు పునీత్ చందోక్ ఇంటి నుంచి పని అంటూ 8,000 మందికి లే ఆఫ్. ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సమాచారం. నిన్నటి వీడియోలో క్వశ్చన్స్ ఆన్సర్ చూద్దామా? పురోహిత రాజు విగ్రహం ఏ నాగరికత చెందినది? సింధు నాగరికత. అశోకుని శాసనాలు మొదటగా ఎవరు చదివి అర్థం చేసుకున్నారు? జేమ్స్ ప్రిన్సెస్. అలహాబాద్ ప్రశస్తిని రచించినది ఎవరు? హరిసేనుడు. ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా? భారతదేశంలో మొదటి బంగారు నాణేలు విస్తృతంగా విడుదల చేసిన రాజవంశం ఏది? నెక్స్ట్, నలంద విశ్వవిద్యాలయాన్ని అత్యధికంగా అభివృద్ధి చేసిన పాలకుడు ఎవరు? నెక్స్ట్, అలహాబాద్ ప్రశస్తిని రచించిన కవి ఎవరు? ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెప్పగలిగినట్లయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.